బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు. ఈ ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు 439 మంది ఎంపీల మద్దతుండగా ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్కు 324 మంది ఎంపీల మద్దతు ఉంది. దీని నుంచి మరింత సమాచారం రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ కుమార్ అందిస్తారు. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం. నమస్తే విజయ్ కుమార్ గారు. అసలు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడే ప్రారంభమైంది. మొదటి ఓటు నరేంద్ర మోదీ వినియోగించుకున్నారు. వార్తలు వస్తున్న నేపథ్యంలో వాస్తవంగా ఏకగ్రీవంగా ఈ ఎన్నికలు జరపాలని చూసింది ఎన్డీఏ ప్రభుత్వం. కానీ పక్క కావాల్సినంత ఓటింగ్ పర్సంటేజ్ లేకపోయినప్పటికీ కూడా ఇండియా కూటమి ఎన్నికల్లో పాల్గొంది. ఎందుకంటే కనీసం వాళ్ళ వాణి వినిపించాలి, వాళ్ళ స్వరం వినిపించాలి అనేటువంటి ఉద్దేశంతో పాల్గొన్నానని చెప్పుకొచ్చినటువంటి ఇండియా కూటమి మెల్లిమెల్లిగా మద్దతు కూడగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. వాస్తవంగా క్రాస్ ఓటింగ్ జరిగితే కానీ బయటపడదు, అంత జరిగేటువంటి అవకాశాలు కూడా కనబట్టలేదు. దీని గురించి తాజా విశ్లేషణ ఏంటి? చూడండి, ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రపతి ఎలక్షన్ ఎందుకు వచ్చింది అనేది ఒక కీలకమైనటువంటి మౌలిక ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం భారతదేశ ప్రజలకు కూడా ఉంది. ఇది సహసిద్ధంగా న్యాచురల్గా రాష్ట్రపతి ఎన్నిక రాలేదు. ఉపరాష్ట్రపతి రాజీనామా చేయటంతో వచ్చినటువంటి ఎన్నిక. రాజీనామా ఎందుకు చేశారు? ఇంత పెద్ద బలం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కావచ్చు, అంతమంది ఎంపీల బలం ఉండి ధన్ఖడ్ గారు ఉన్నటువంటి నేపథ్యంలో ఉపరాష్ట్రపతిగా కొనసాగుతూ సడన్ గా రాజీనామా చేశారు. అనారోగ్య కారణమనో ఇంకేదో కారణమని ఒక కారణం, అది రీజన్ అయితే కాదు. అనారోగ్యం అనేది ఉపరాష్ట్రపతిగా ఉంటే మరింత సేవలు ఎక్కువ అందుకోవచ్చు, అనారోగ్య కారణం కాదు. అంటే ఇక్కడ భారతదేశం ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి భారతదేశాన్ని ఒక అప్రజాస్వామికంగా వెనుకంగా ప్రధానమంత్రి మోడీ, అదేవిధంగా హోంమంత్రి షా నియంత్రిస్తున్నటువంటిది, ఒక నియంత పాలనలో ఉన్నటువంటిది మనం ప్రజాస్వామ్య భారతదేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు తెర వెనుక జరిగింది, వాళ్ళు రిజైన్ చేయమంటేనే చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ధన్ఖడ్ గారు ఉపరాష్ట్రపతి. ఆ తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్ ఇది. ఈ ఎలక్షన్ లో కూడా ఇప్పటికే అభ్యర్థికి సంబంధించినటువంటిది దేశవ్యాప్తంగా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనే ఒక అంశం చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం చాలా తీవ్రంగా ఉన్నది. ఎలక్షన్ సీట్ల పెంపుదలకు సంబంధించినటువంటిది, పార్లమెంటు సీట్ల దాంట్లో అన్యాయం జరగబోతుంది, మేము ఒక క్రమశిక్షణ ఆర్థికంగా జనాభా నియంత్రణ చేసినటువంటి నేపథ్యంలో జరుగుతున్నదనే నేపథ్యంలో ఒక అవకాశం సౌత్ ఇండియాకి ఇవ్వాలనే దాంతో సౌత్ ఇండియా అతన్ని ఇటు ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి వ్యక్తులను నిలబెట్టిన అనేది అనుకోవచ్చు. పోటీ ఏకగ్రీవం కాకపోవడానికి ఇది కూడా ఒక రీజన్. ఏకగ్రీవం ఎందుకు కాకపోవడానికి రీజన్ ఏంటంటే సిద్ధాంతపరంగా ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పోరాటం చేస్తున్నట్టు దేశ ప్రజలను నమ్మిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తుందా లేదా తర్వాత విషయం, కానీ ఇండియా కూటమి ఒకవైపు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి మరొక కూటమి. బీజేపీ మీన్స్ ఇప్పుడు ఓన్లీ ప్రధానమంత్రి మోడీకి సంబంధించిందే అనుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది కూటమి అయినప్పటికీ ఇంకే రకంగా ఉన్న పూర్తిగా వ్యక్తుల అమిత్ షా అండ్ మోడీ నేతృత్వంలోనే పూర్తిగా నడుస్తుంది అనేటువంటి అంశం క్లియర్ గా జరుగుతుంది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇద్దరు సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి వ్యక్తులు రెండు కూటమిల నుంచి పోటీ పడినటువంటి నేపథ్యం. బలాబలాలు చూసినట్లయితే ఈజీగా మీకు కావలసినటువంటి బలము పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమికి ఉండడం జరిగింది. శాశ్వతంగా దానికి కూడా పూర్తి స్థాయి బలం ఉన్నప్పటికీ దానికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాము, ఓటు ఎట్లా వేయాలో కూడా చెప్పినటువంటి అవకాశం ఉంది. క్రాస్ ఓటింగ్ అయ్యే అవకాశం అయితే లేదు. క్రాస్ ఓటింగ్ అనే విషయాలు దాదాపుగా ఉండవు. ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగినా అది విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓన్ గా, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళైతే క్రాస్ ఓటింగ్ జరగదు. ఏవైతే కమలం గుర్తు నుంచి, అదేవిధంగా చేయి గుర్తు నుంచి గెలిచినటువంటి వాళ్ళు, ఇంకేదైనా అదర్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే ఇప్పటికే బీఆర్ఎస్ కావచ్చు, బీజేడీ కావచ్చు, అదేవిధంగా శిరోమణి అకాలీదళ్ ఈ ఎలక్షన్లకు దూరం ఉండాలని అనుకున్న ఎలక్షన్ లో పార్టిసిపేషన్ చేయట్లేవు. మిగతా అన్ని పార్టీలు వైసీపీ ఎన్డీఏకి సపోర్ట్ చేస్తుంటే, అదేవిధంగా ఆపు ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తున్నది. బలాబలాలు చూసుకున్నట్లయితే 430, 440 ఓట్ల వరకు కూడా ఎన్డీఏ కూటమికి ఉన్నాయి. 320, 330 దాదాపు 80-90 ఓట్ల తేడా ఉన్నటువంటిది. ఒకవేళ ఇండియా కూటమి క్రాస్ ఓటింగ్ చేస్తే
ఆ ఓటింగ్ పర్సెంటేజ్ని ఓటింగ్ని ఇప్పుడు 90 ఓట్ల తేడా ఉంటే అది 50 ఓట్లకు తేడా తీసుకొస్తే అదొక రకమైనటువంటి విజయం కింద భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే అధికార ఎన్డీఏ కూటమి వైపు మొగ్గట్లేరు అనేది, ఎవరు ఎంపీలు కానీ ఎవరు చూడట్లేరు అనేది. ఇఫ్ 100 ఇప్పుడు 90 కంటే ఒక 120 సీట్లతో ఎక్కువ మెజారిటీ కనుక ఇండియా కూటమి అభ్యర్థి గెలిచినట్లయితే అటు కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి ఇండియా కూటమి నుంచే ఓట్లు చీలినాయి అనే అటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఇంకొకటి గెలుపు ఈజీగా ఎన్డీఏ కూటమి అభ్యర్థే గెలుస్తారు. కాకపోతే ఇక్కడ ఓటింగ్ తమ ఓట్లు తాము నిలబెట్టుకుంటారా, ఏ పార్టీ నుంచి అయినా చీల్తా, కూటమి పార్టీ మీన్స్ ఇక్కడ కూటమి, ఏ కూటమి ఓట్లు అటు ఇటు పడితే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 3 పార్టీలు మాత్రమే ఓటింగ్ కు దూరంగా ఉన్నట్టు సమాచారం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేడీ, అకాలీదళకు సంబంధించినటువంటి అకాలీదళ్ 1 ఓటు ఉన్నది, బీఆర్ఎస్ కు 4 ఓట్లు, అదేవిధంగా బీజేడీకి 7 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యసభ లోక్సభలో 2 కలిపినటువంటి ఓట్లలో. అయితే ఇక ఈవినింగ్ వరకు పోలింగ్ జరుగుతుంది, 6 తర్వాత కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ లో ఎవరెన్ని ఓట్లు వచ్చినాయి అనేది తేలే అవకాశం ఉంది. ఓట్లు తగ్గడం ఎవరికి అయినా తగ్గితే ఎట్లా తగ్గిందని విశ్లేషించుకొని చూసుకోవాల్సిందే తప్ప గెలుపు అనేది సహసిద్ధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఇప్పుడు ఎన్డీఏ కూటమి పెట్టినటువంటి అభ్యర్థే గెలిచే అవకాశాలు గెలుస్తారు. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.